హాయ్ స్టూడెంట్స్, మనకు మే 3న నీట్ ఎగ్జామ్ అయితే ఉంది. నీట్ ఎగ్జామ్కి సంబంధించి ఎన్టీఏ వాళ్ళు వాళ్ళ యొక్క ట్విట్టర్ అకౌంట్లో ఒక ఇంపార్టెంట్ ప్రొహిబిటెడ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఇచ్చారు. ఈ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇందులో మీకు డిస్ప్లే చేశారు. పొరపాటున కూడా వీటిని తీసుకెళ్ళొద్దండి, స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అనేసి చెప్తున్నారనమాట. ఏమేమి అవి అన్నట్లయితే మొబైల్ ఫోన్స్ అస్సలు తీసుకెళ్ళొద్దు, వాచెస్, రిస్ట్ వాచెస్ అస్సలు ఉండకూడదు అనమాట. ఇయర్ ఫోన్స్ కానీ హెడ్ ఫోన్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకెళ్ళకూడదు. కెమెరాస్ నాట్ అలౌడ్, ఏ విధమైనటువంటి కెమెరాస్ కూడా, బటన్ కెమెరాస్ కానీ ఎటువంటి కెమెరాస్ కానీ మొబైల్ కెమెరాస్ కానీ ఏవి అలౌడ్ కాదు. తర్వాత క్యాలిక్యులేటర్స్ నాట్ అలౌడ్. బుక్స్, ఏ విధమైనటువంటి స్టడీ మెటీరియల్, హెల్పింగ్ మెటీరియల్స్ ఏవి మీరు తీసుకెళ్ళకూడదు. వ్యాలెట్స్ కూడా నాట్ అలౌడ్ అండి. వ్యాలెట్స్, పర్స్ కానీ వ్యాలెట్ కానీ ఏది నాట్ అలౌడ్ అనమాట. పెన్ డ్రైవ్స్ నాట్ అలౌడ్. మనకు బ్యాగ్స్, అంటే మీకు దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చింటారు కదా, వాళ్ళు బ్యాగ్స్ క్యారీ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్లో వాళ్ళు అక్కడ డెపాజిషన్కి ఎటువంటి డెపాజిషన్స్ ప్రొవైడ్ చేయరనమాట. అంటే మీకు అక్కడ స్పేస్ ఉంటే మీరు మీ యొక్క రిస్క్ ఆధారంగా బయట రూమ్ బయట మీరు వదిలిపెట్టేయాల్సిందే. అంతేగాని ఎన్టీఏ వాళ్ళు కానీ ఎగ్జామినేషన్ సెంటర్ వాళ్ళు కానీ మీ యొక్క వస్తువులకి ఏ విధమైనటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. సో బ్యాగ్స్ నాట్ అలౌడ్, క్యాప్స్ నాట్ అలౌడ్. బాయ్స్కి ముఖ్యంగా బెల్ట్ కూడా, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బెల్ట్ కూడా వేసుకొని వెళ్ళకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బెల్ట్ కూడా వేసుకెళ్ళకూడదు. జ్యువెలరీస్, ఎటువంటి జ్యువెలరీస్ వేసుకెళ్ళకూడదు. నోస్ రింగ్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, హ్యాండ్ వేసుకునే రింగ్స్ కానీ, ఎటువంటి ఆర్నమెంట్స్, ఖచ్చితంగా ఒక ఆర్నమెంట్ కూడా ఉండకూడదండి. ఇది చాలా స్ట్రిక్ట్ రూల్. దీంతో పాటు ఫుడ్ ఐటమ్స్, ఎటువంటి బెవరేజెస్ కానీ, ఏ విధమైనటువంటి ఫుడ్ ఐటమ్స్ కానీ, ఒకవేళ మీకు మధ్యలో ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నట్లయితే ముందుగా పర్మిషన్ తీసుకెళ్ళచ్చు. అంటే 2 hours ముందే మీరు కనీసము, మీకు 2:30కి ఎగ్జామ్ అంటే మీరు ఈ రూల్స్ అన్నీ వాళ్ళు చెక్ చేయాలంటే మీరు కనీసం 11 o'clockకే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాలి. సో కంపల్సరీగా వెళ్ళినట్లయితే, ఒకవేళ మీకు ట్యాబ్లెట్స్ అవసరం ఉన్నట్లయితే మీరు అక్కడ చెప్పారంటే మీకు అలో చేస్తారు. ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ కూడా మీకు అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్లో అలో చేయరు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్టీఏ వాళ్ళు ట్వీట్స్ మీద ట్వీట్స్ వాళ్ళ ట్విట్టర్ బాక్స్లో ఇస్తున్నారు. మొన్నేమో మేము ఎగ్జామ్కి 10 steps అహెడ్గా ఉన్నాము, ఐఎమ్ రెడీ అనేసి చెప్పారనమాట. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు, ప్రొహిబిటెడ్ ఐటమ్స్ గురించి మళ్ళీ ఒక్కసారి ఎంఫసిస్ చేస్తున్నారు. అంటే వాళ్ళ సెక్యూరిటీ లేయర్స్ ఎంత అలర్ట్గా ఉన్నాయో మీరు చూడండి. ఇంత అలర్ట్గా సెక్యూరిటీ అలర్ట్స్ ఉన్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎగ్జామినేషన్ సెంటర్లో పొరపాటున మీరు ఏదైనా కానీ తీసుకెళ్లారనుకోండి, అది మీరు బయటే వదిలిపెట్టాల్సి వస్తుంది. ఒకవేళ దాన్ని మీరు పొరపాటున మీరు తీసుకెళ్ళి దాన్ని ఇంకా బయట వదలలేని పరిస్థితుల్లో మీరు ఎగ్జామ్ రాయలేరు. ఎగ్జామ్ లోపలికి వాళ్ళు అలో కూడా చేయరు. మీరు ఏడుస్తూ బయటకు రావాల్సిందే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే బెల్ట్స్ కూడా నాట్ అలౌడ్. చాలామందికి బెల్ట్స్ వెళ్ళొచ్చు అనేసి అనుకుంటున్నారు. ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. యాక్చువల్లీ ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే మీలాంటి యూత్కి అది రీచ్ అవుతుంది. ఖచ్చితంగా చాలామందికి ఇది హెల్ప్ అవుతుంది. సో ఈ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని మీరు పొరపాటును కూడా తీసుకెళ్ళకండి. ప్రిపేర్ వెల్ ఫర్ ద ఎగ్జామినేషన్. మీ ఫోకస్ అంతా కూడా ఎగ్జామినేషన్ మీద మాత్రమే ఉండాలి. MBBS సీట్ ఎలా సాధించాలి అనే దాని మీద మాత్రమే ఉండాలి. ఎగ్జామ్ రాయాలి అంటే ఈ రూల్స్ అన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఎన్టీఏ వాళ్ళు ఇస్తున్నటువంటి కండిషన్స్ ఇవన్నీ మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. సో ఎగ్జామ్లో ఇవన్నీ ఫాలో అయ్యి మీరు తప్పకుండా ఎగ్జామ్ బాగా రాస్తారని నేను ఆశిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మన ఛానల్లో కౌన్సిలింగ్ వరకు అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.